మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు డ్రైవర్. ఏ దేశ అభివృద్ధిలో అయినా డ్రైవర్ కి భాగం ఉంటుంది. ప్రతి డ్రైవర్ కి సమున్నత గౌరవం వాలా యాప్ తో. వాలాతో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి. ఇన్స్టెంట్ పేటిఎం క్యాష్ తో పాటు ఊహించిన ఎన్నో ఆఫర్స్. వివరాలకు డిస్క్రిప్షన్ లో లింక్ చూడండి. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జయదేవ్ మూవీ రివ్యూ. గంటా రవి తెలుగు ప్రజలకి పెద్దగా పరిచయం లేని పేరు ఇది. ఆయన అనుకున్నదే తడువుగా హీరో అయిపోయారు. కారణం ఆయన తండ్రి ఓ పెద్ద స్టేట్ మినిస్టర్. గంటా రవిని పరిచయం చేసే బాధ్యతని జయదేవ్ సినిమాతో దర్శకుడు జయంత్ శివరాంజీ, నిర్మాత అశోక్ కుమార్ తీసుకున్నారు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ప్రభాస్ ని పరిచయం చేశారు. ఇప్పుడు ఆయన బాహుబలి అయిపోయాడు. అదే మాదిరి గంటా రవి కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడని వీళ్ళిద్దరూ ఏ ఇంటర్వ్యూలో కనిపించినా గట్టిగా చెప్తున్నారు. కానీ విడుదలకు ముందు సినిమాకు సంబంధించి పబ్లిక్ లో ఎటువంటి ఆసక్తి కనిపించలేదు. అయినప్పటికీ పలుకుబడితో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. పోతే ఎలక్షన్ అంటే జనాలకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ సినిమా అలా కాదు, జనాల చేత డబ్బులు ఖర్చు పెట్టించాలి. మరి జయదేవ్ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి ఎటువంటి ఆదరణ దక్కే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, శ్రీహరి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను క్రిమినల్ అయిన మస్తాన్ రాజుతో పెట్టుకుంటాడు. వీలు చూసుకుని మస్తాన్ రాజు శ్రీహరిని చంపేస్తాడు. మరో పోలీస్ అయిన జయదేవ్ ఆ కేసును టేకప్ చేస్తాడు. సాటి పోలీస్ కు జరిగిన దారుణానికి న్యాయం చెయ్యాలి అని సంకల్పించుకుంటాడు. ఆ పైన అంగబలం అర్ధబలం దండిగా ఉన్న మస్తాన్ రాజు మెడలు జయదేవ్ ఎలా వంచాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. హరిశంకర్ గారు ఎంత పని చేశారు సార్. డీజే సినిమా చూసారా మీరు? ఆ సినిమాలో రొయ్యల్ నాయుడు కొడుగ్గా సుబ్బరాజు గారు యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ కి చనిపోయిన వాళ్ళమ్మ వినిపిస్తా ఉంటది. సుబ్బరాజు క్యారెక్టర్ తో ఆవిడ ఎన్ని మంచి పనులు చేపించారు. ముఖ్యంగా చివరిలో ఆ క్యారెక్టర్ జనాలకు చేసిన మేలు ఇక్కడ టచ్ చేసిందండి. ఆ ఫీలింగ్ తోనే సినిమా నుంచి బయటకు వచ్చా. అదే నేను చేసిన తప్పు అనుకుంటా. అక్కడి నుంచి నాకు వినిపించడం మొదలు పెట్టింది. ఈ సినిమాలో నేను కనిపించలేదేమిటి అని అడుగుతుంది. డీజేలో ఏదో పెద్ద కనిపించినట్టు ఆవిడే. పొల్లమ్మ గారు, అది డీజే మీ సినిమా, అది లాస్ట్ వీక్ అయిపోయింది. ఈ సినిమాలో మీరు లేరు. ఇది మీ సినిమా కాదు, ఇది కొత్త సినిమా. మీరు లేని సినిమాలో మీరు ఎలా కనపడతారు ఏంటి? హీరో మీ అబ్బాయి లాగా అనిపించాడా? కాదు కాదు, పొరపాటు పడుతున్నారు. హీరో మీ అబ్బాయి కాదు, ఆయన వేరు ఈయన వేరు, గుర్తుపెట్టుకోవాలి. మిగతా రివ్యూలోకి వెళ్దాం. మీ అభిప్రాయాలు, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ జయదేవ్ తమిళంలో రూపొందిన సేతుపతి అనే సినిమాకి రీమేక్. సేతుపతి బ్రహ్మాండమైన కథేమీ కాదు, రెగ్యులర్ కథే. కానీ ఈ సినిమాకి ప్రత్యేకత ఏమిటి అంటే, హీరో విజయ్ సేతుపతి తనదైన మార్క స్టైల్ తో పవర్ ప్యాక్డ్ అల్టిమేట్ యాక్షన్ తో సినిమాని ఎక్కడికో పట్టుకెళ్లాడు. చెప్పొచ్చు ఆ సినిమా విజయ్ సేతుపతి ఫెంటాస్టిక్ షో అని. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో హీరో రోల్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. కానీ జయదేవ్ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏమిటి అంటే, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఓ మంచి సినిమా తీద్దాం లేదా ఓ సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అని కాకుండా కేవలం డబ్బుల కోసమే పనిచేశారు అని. ఏమంటే పొలం గారు ఏంటంటున్నారు? అందరూ పనిచేసేది డబ్బుల కోసమే అంటారా? నిజమేనండి, ప్రతి ఒక్కరూ పనిచేసేది డబ్బుల కోసమే. కానీ ఆ చేసే పని మూలంగా ఉపయోగం ఉండాలిగా. సినిమా తీయటం అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అంతేగాని సినిమా తీసామని పక్కన పడేస్తే డబ్బుల కోసం కాక ఇంకేమనుకోవాలి? మొహమాటమే లేదు ఈ సినిమాకి. అతి పెద్ద బ్లండర్, సూపర్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ని గంటా రవి నెత్తిన రుద్దటం. అది ఎలా ఉంది అంటే, ప్రీ నర్సరీ స్టూడెంట్, ఇంకా నర్సరీ కూడా కాదు, నర్సరీ కంటే తక్కువ చదువుతున్న స్టూడెంట్ తో పబ్లిక్ ఎగ్జామ్ రాయించినట్టుంది. అలాగే అన్నప్రాసన రోజున ఆవకాయ పెట్టేశారు అని సామెత కూడా ఉంది. ఈయనకి అన్నప్రాసన రోజున ఆవకాయ కాదు, బిర్యానీ పెట్టారు ఏకంగా. ఇంకా చెప్పుకోవాలి అంటే, ఓనమాలు దిద్దటం కూడా రాని కుర్రోడితో కవిత్వం రాయించారు. ఓ పెద్ద గ్రంథమే రాయించారు. నిజంగా పాపం అనిపించిందండి గంటా రవిని సినిమాలో చూస్తుంటే. పొలం గారు ఏంటి, మీకు కూడా అనిపించిందా అలానే? మీకు అనిపించే ఉంటదిలేండి, మీ అబ్బాయిలా కనిపించాడు అన్నారుగా. అవకాశం దొరికిందని చక్కగా వాడుకుని వదిలారు. అంతేగాని గంటా రవికి ఓ మంచి ఇంట్రడక్షన్ అయితే కాదు ఈ సినిమా. ఊరకనే నిందలేసేస్తే అందరికీ కోపాలు వచ్చేస్తాయి. అందుకనే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్న హీరో ఇంట్రడక్షన్ అంటే ఎలా ఉంటది? అద్రిపోద్ది బిల్డప్. కానీ ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఉంది. చెప్పలేనో బ్యహ. ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు హీరోలో చాలా వీక్నెస్లు ఉన్నాయని. ఆ వీక్నెస్ని ఎంతలా కవర్ చేశారు అంటే, హీరోనే సైడ్ అయిపోయాడు అసలు చాలా సందర్భాల్లో. పచ్చిగా చెప్పుకోవాలి అంటే, ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ ని చూపించినట్టుగా కూడా హీరోని చూపించలేదు అనుకోవాలి.
పుల్లమ్మ గారు, ఇది మీ సినిమా కాదు, మిమ్మల్ని కూడా చూపించలేదు అని చెప్పకండి. ఇక్కడ హీరోనే సరిగా చూపించట్లేదు అని చెప్తుంటే మీ గోల్ ఒకటి, ఆగండి. అలానే సేతుపతి సినిమాలో విలన్ క్యారెక్టర్, అతని ట్రాక్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ ఈ సినిమాలో విలన్ వ్యవహారాన్ని పరమ రొటీన్ గా డిజైన్ చేశారు. ఈ ఒక్క అంశమనే కాదు, సేతుపతి నుండి వాల్యుబుల్ అనిపించిన ఏ అంశాన్ని కూడా ఈ సినిమా కోసం తీసుకోలేదు. వెరీ బ్యాడ్ రీమేక్. సినిమా మొదలైన తర్వాత టైటిల్స్ వేస్తూ పోలీసులకు సంబంధించి ఓ పార్ట్ చూపించారు. అది చాలా బాగుంది, ఓ మంచి ఫీలింగ్ కలిగింది. కానీ కథ మొదలైన తర్వాత సినిమా మీద ఎటువంటి ఫీలింగ్ కలగదు. అది బాధాకరమైన విషయం అనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ జయదేవ్ సినిమా గురించి చెప్పాలి అంటే, అవకాశం ఉంటే ఆశపడటంలో తప్పు లేదు. డబ్బులుంటేనే అన్ని సాధించేస్తాం అనుకోవటం పొరపాటు. కొన్ని విషయాల్ని సాధించాలంటే తప్పకుండా కష్టపడాలి. సినిమాల్లో రాణించాలి అంటే కష్టపడటమే మెయిన్ ఆప్షన్, డబ్బులు సెకండ్ ఆప్షన్. తొందరగా అవకాశాలు రావడానికి ఉపయోగపడొచ్చు, అంతేకాని కష్టపడకుండా పైకి ఎదగటం కష్టం అని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. పోతే ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేసే వ్యవహారం అయితే లేదు. కావాలంటే సేతుపతి సినిమాని వీలు చూసుకుని చూడండి, చాలా బాగుంటుంది. జయదేవ్ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. పొలమ్మ గారు కూడా బాయ్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.